టీవీ నేను విశ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమృత చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సురేంద్ర బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆర్య జనని గర్భంలోని భవిష్యత్ నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాల గురించి సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి భయాలు ఉంటాయి, అసలు ఏ విధమైన వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రీరామ్. బాగున్నారు? బాగున్నారు. మీరేలా ఉన్నారు? ముఖ్యంగా మీరు చిల్డ్రన్స్ స్పెషల్, ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు ఏ విధంగా జాగ్రత్త, అందులోనూ ఆర్య జనని అంటే ఏంటి, గర్భ సంస్కారం అంటే ఏంటి, ఒక్కసారి ఇది చాలా గొప్ప కాన్సెప్ట్. ఈ పురాతన కాలంలో ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల ముందు కూడా ఉంది. కాకపోతే మధ్యలో మనం ఇప్పుడు ఏవైతే పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే మానసికమైనవి, శారీరక, సామాజికమైన రుగ్మతలు, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏమైంది? బీజం. ఎప్పుడైనా సరే స్వామి వివేకానంద చెప్తారు, ఏదైనా ఒక మార్పు తీసుకురావాలంటే మనము బ్రాంచ్ మాడిఫికేషన్ చేయాలన్నా, రూట్ మాడిఫికేషన్ చేయాలన్నా, అంటే పైన మార్పులు తీసుకురావాలన్నా, లేకపోతే మూలాల నుంచి, సమస్య మూలాల నుంచి మార్పులు తీసుకురావాలన్నా. సో అసలు ఎవరికైనా కానీ, ఏ మనిషికి కానీ పునాది ఏంటి? జీవితానికి పునాది ఫస్ట్ 1000 days. ఇది మోడర్న్ సైన్స్ చెప్పేది. మొదటి 1000 రోజులు, అంటే తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఈ 1000 రోజుల్లో మంచి పునాది ఉన్నవాళ్ళు జీవితంలో అన్ని రకాలుగా మంచిగా పర్ఫామ్ చేస్తారు. సో ఆరిజిన్ కాన్సెప్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఎంపవర్డ్ హ్యూమన్ రేస్, అంటే మంచి వికాసం ఉన్న మనుషుల సమూహాన్ని సృష్టించడం అంటే మంచి మనుషులను తయారు చేయడం. సో ఫస్ట్ 1000 daysలోనే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మోర్ దెన్ 90% కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అంతా జరిగేది అనటామికల్ మాడిఫికేషన్, ఫంక్షనల్ మాడిఫికేషన్ చాలా తక్కువ జరుగుతుంది. అంటే ఎదుగుదల అనేది అయితే సైన్స్ ప్రకారం ఏదైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మన ఆలోచనలు అన్ని బాగుంటాయి, ముందు భవిష్యత్తు బాగుంటుంది. సో అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు నుంచి బిడ్డ ఎదుగుదల ఉండదు. అంటే ఎదుగుదల మీద ప్రభావం అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ రోజు నుంచి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, స్పెర్మ్, ఎగ్ రెండు కలిసిన తర్వాత బిడ్డ ఏర్పడుతుంది, బేబీ కూడా అవుతుంది. ఈ రోజు స్పెర్మ్ ఉంటే దాని క్వాలిటీ 90 days ముందు నుంచి హెల్తీగా ఉంటే హెల్తీ స్పెర్మ్ తయారవుతుంది 90 రోజులు. అలాగే ఎగ్ కూడా సుమారుగా 3 నుంచి 4 నెలలు తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ అనేది యాక్సిడెంటల్గా జస్ట్ బయాలజికల్ ఫినామినా కాదు, అది గొప్ప సృష్టి కారణం. అందుకని మనం 3 నుంచి 4 నెలలు ఆరోగ్యంగా ఉండమని చెప్తాం. మగవాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉంటే వదిలేయమని చెప్తాం, ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్తాం, మంచి డైట్ తీసుకోమని చెప్తాం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు. ఎస్పెషలీ లేడీస్కి అయితే, తల్లికి అయితే, కాబోయే తల్లికి రక్తహీనత లాంటి సమస్యలు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, వాటికి సంబంధించి డైట్ తీసుకోవాలి. పిల్లల్లో న్యూరలాజికల్ డిఫెక్ట్, స్పైన్ ప్రాబ్లమ్స్ అలా రాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ అంటే ప్లాన్ చేసుకోక ముందే స్టార్ట్ చేయాలి. పెరీ కన్సెప్షనల్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం కాకుండా ప్రెగ్నెన్సీ రాకముందే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అదంతా కూడా బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదైనా కూడా మనం ముందే ప్రొసీడ్ కావాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇద్దరు కపుల్స్, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ముందు తీసుకుంటే తర్వాత హెల్తీ బేబీ వచ్చే అవకాశం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రైమిస్టర్ని బట్టి ఆరోగ్య సూత్రాలు కానీ డాక్టర్ చెప్పినవి పాటించాలి. మనం బేసికల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి పురాణాల్లోనే కాదు, ఈవెన్ మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా తల్లి మానసిక స్థితి బిడ్డ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే అన్ని రకాలుగా. ఒక మీకు ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ వాళ్ళ తల్లి ఉంది, ఆయన పుట్టినప్పుడు నార్మల్ బేబీ, అందరిలా ఎదుగుదలలో కూడా అందరికంటే తక్కువ. కానీ వాళ్ళ అమ్మ అలెగ్జాండర్ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ ఈ ప్రపంచాన్ని జయించేవాడు నాకు పుడతాడు అనుకునింది. పుట్టిన తర్వాత అతనికి చెప్పింది, నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు ఎక్స్ట్రాడినరీ, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించడానికి పుట్టినావు. మన పురాణాలు మీరు చూస్తే అభిమన్యుడి స్టోరీ అందరికీ తెలుసు. ఆ పద్మవ్యూహం అనేది ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎట్లా ఎంటర్ అవ్వాలనేది తెలుసుకున్నాడు. అంతేందుకు భక్త ప్రహ్లాదుడు రాక్షసుడు వాళ్ళ పిల్లడు. అలాంటి పిల్లవాడి కోసం మోస్ట్ పవర్ఫుల్ విష్ణు అవతారం వచ్చింది, నరసింహ అవతారం. రాక్షసుడి పిల్లవాళ్ళకి కోసం భగవంతుడు ఎందుకు వచ్చాడు? రాక్షసుల పిల్లడు రాక్షసుడు అవ్వాలి కదా, కానీ గొప్ప భక్తుడు ఎందుకు అయ్యాడు? ఎలా జరిగింది అంటే
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె నారదుడు ముని ఆశ్రమంలో ఉంది కాబట్టి అక్కడంతా కూడా భక్తితో జీవితం గడిపింది కాబట్టి అలాంటి గొప్ప భక్తుడు పుట్టాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవంతుని సైతం శపించగలిగిన గాంధారి గొప్ప పతివ్రత, ఆమె చాలా పవర్ఫుల్ లేడీ. అలాంటి ఆమె గర్భంలో మరి పవర్ఫుల్ మంచి వాళ్ళు పుట్టాలి, కానీ 100 మంది కౌరవులు పుట్టారు. సో అందుకని అది చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. అందులో మోడర్న్ సైన్స్ కూడా బార్కర్ హైపోథసిస్ అని తెలుస్తుంది కదా. అదేంటంటే ఇప్పుడు మనకున్న బీపీ షుగర్ కూడా మూలం ఎక్కడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బీజం పడుతుంది. ఏదైనా ముందట పునాది కరెక్ట్ గా ఉంటుంది, పునాది కరెక్ట్ గా ఉంటే తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకుంటే బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత పెయింట్ వేసుకోవచ్చు, అంతేగాని దాని మూలాన్ని, దాని బలాన్ని, దాని శక్తిని, దాని డ్యూరబిలిటీని పెయింట్లతో మార్చుకోలేము దాన్ని. సో ఏదైనా మొదటి నుంచే క్రమ పద్ధతిగా ఉంటే ఏదైనా బాగుంటుంది, ప్రారంభం అవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? గర్భధారణ అనేది మనం అనుకుంటాము మేల్ ఫీమేల్ కలిసినప్పుడు, ఎగ్ స్పెర్మ్ కలిసినప్పుడు స్టార్ట్ అవుతుంది. కాదు, అంతకంటే సుమారుగా 3 నెలల ముందు నుంచే స్టార్ట్ అయినట్టు లెక్క. ఎందుకంటే మంచి ఎగ్ రావాలంటే 3-4 నెలల నుంచి ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక్క విషయం ఏంటంటే మనం అందుకని చెప్పేది, ఇప్పుడు ఒక బేబీ ఉందనుకోండి, తల్లి గర్భంలో ఒక బేబీ ఉంది, ఫీమేల్ బేబీ. ఆ బేబీకి పుట్టబోయే కూతురు ఆరోగ్యం ఈ తల్లి, ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ఈ తల్లి మానసిక స్థితి మీద ఆధారపడుతుంటారు. ఈ తల్లి అందుకని ఇప్పుడు 3 జనరేషన్స్. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ ఉంది, ఈమె మనవరాలు ఎగ్ క్వాలిటీ ఈమె ఆరోగ్యం డిసైడ్ చేస్తారు. సో అందుకనే మనం పెద్దవాళ్ళు కూడా పెళ్ళినప్పుడు ఏమన్నా వాళ్ళు ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు అని, ఎందుకంటే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఇది ట్రాన్స్ జనరేషనల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే తరాలుగా కూడా ఈ ఆరోగ్యం అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. అది అందుకోసమని మనం ఈ తల్లి ఒక వంశానికి పునాది, అంటే ఆ బేబీ కని కాదు, నెక్స్ట్ కలగబోయే బేబీ కని కాదు, తరతరాలుగా. సో అందుకోసం అంత గొప్ప సృష్టికార్యం చేస్తున్నప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ కాక ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. నేను అంటే ఈ దేశానికి వెలుగయ్యేది, ప్రపంచంలో గొప్ప బిడ్డను కనబోతున్నాను, పైగా అమ్మాయి కానీ అనే మానసికంగా సంసిద్ధంగా ఉండాలి, ఆరోగ్యకరంగా సంసిద్ధంగా ఉండాలి. అందుకని గర్భధారణ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు కాదు, అందుకంటే ముందే స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 4 నెలల ముందు వరకు వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. చాలా మంది కూడా ఇప్పుడు తల్లి పాత్ర ఎంతవరకు ఉపయోగమో ఒక బేబీకి, తండ్రి పాత్ర కూడా అంతే ఉపయోగం. కానీ చాలా మంది కూడా తండ్రి పాత్రను చాలా తక్కువ చేసి చూస్తారు. సో ఒక్కసారి దాని గురించి వివరించండి, తండ్రి పాత్ర ఎంత ముఖ్యమైనది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే యాక్చువల్గా తల్లి గొప్పతనాన్ని మనం అసలు మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు ఆకాశం అంత విశాలమైంది, భూమి కొలవాల అంటే భూమి అంత గొప్పది, అంత సముద్రం అంత లోతైంది ఆమె ప్రేమ. అసలు తల్లి ప్రేమను అసలు మనం కంపేర్ చేయలేం దేంతో కూడా. కానీ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఇద్దరికి సమాన పాత్ర ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే ఫాదర్ ఫస్ట్. ఓకే, సమానం ఎలా? ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ మోసేది 9 నెలలు ఒక అమ్మనే కదా. అంటే బిడ్డకి సంబంధించి, బిడ్డ ఎదుగుదలకి సంబంధించి అంటే ఇద్దరికి సమానమైన కాంట్రిబ్యూషన్ ఉంటుంది తర్వాత భవిష్యత్తుకి సంబంధించి. సో ఫాదర్ జీన్స్ అంటే జస్ట్ డిఎన్ఏ తీసుకొచ్చేది కాదు, స్పెర్మ్ చాలా క్వాలిటీస్. మన హెయిర్ గ్రోత్ ప్యాటర్న్, మన స్కిన్ టోను, మన ఐస్ కలర్, మనం నిద్రపోయే ప్యాటర్న్, మన స్లీప్ సైకిల్, మన మెంటల్ స్టామినా, ఇవన్నీ కూడా ఫాదర్ నుంచి వస్తాయి. ఫాదర్ నుంచి కూడా కొన్ని అలా వస్తాయి, కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి. సో అందుకని ఇప్పుడు అంటే మదర్ ఫాదర్లు క్రోమోజోమ్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు వై క్రోమోజోమ్ నుంచి వచ్చే డిసీజెస్ ఫాదర్ నుంచి వస్తాయి, ఎక్స్ క్రోమోజోమ్ నుంచి వచ్చేది మదర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఫాదర్ అనేది జస్ట్ ఊరికే డిఎన్ఏ మోసుకొచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి పనికొచ్చే ఒక చిన్న కణం కాదు. సో చాలా క్యారెక్టర్స్ ఫాదర్ నుంచి కూడా వస్తాయి. సో అందుకోసమని మదర్కి ఎంత రోల్ ఉందో ఫాదర్కి అంతకంటే ఎక్కువ రోల్ ఉంది. అందుకనే ఫాదరు 3 months నుంచి ఆరోగ్యంగా ఉండమని చెప్తాం, మంచి ఆహారం తీసుకోమని, ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి స్టాప్ చేయమని చెప్పి వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ పెరగడం కోసం మంచి ఆహారం. తల్లి ప్రభావం బిడ్డలపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఆలోచనగా ముఖ్యంగా మీరు అన్నట్టు తండ్రి స్కిన్ టోన్ కానీ హెయిర్ కానీ అని చెప్పారు కాబట్టి తల్లిది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు ఓవరాల్ గ్రోత్ మీద తల్లి ప్రెగ్నెన్సీ టైంలో మానసికంగా ఒత్తిడి ఉందనుకోండి, ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాటి ప్రభావం బిడ్డ మీద చాలా ఉంటుంది. అలాంటి పిల్లలు
శారీరకంగా మానసికంగా ఎదుగుదలలో చాలా ఇబ్బందులతో పాటు చాలా వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది పుట్టినప్పటి నుంచి. తల్లి హ్యాపీగా ఉందనుకోండి, అవి అంటే అలాంటి అంటే హ్యాపీగా ఉన్న తల్లికి పుట్టే బేబీస్ చాలా మంచిగా ఎదుగుదల ఉంటుంది అన్ని రకాలుగా, శారీరకంగా మానసికంగా. ఇది సైన్స్ ప్రకారం ప్రూవ్ చేయబడ్డది. మనం హార్మోన్స్ వ్యవస్థ గురించి అన్ని మెజర్ చేసినా కూడా మనకు తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి తల్లి ఆనందంగా ఉంటే ఆనందంగా ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. తల్లి మానసిక ఒత్తిడితో ఉంటే ఖచ్చితంగా అంటే బిడ్డకి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ అడ్మిషన్, అక్కడి నుంచి వ్యాధులు అనేవి ప్రారంభమవుతాయి. వాళ్ళ ఎదుగుదల మీద ఇప్పుడని కాదు భవిష్యత్తులో కూడా చాలా ప్రభావం చూపిస్తారు. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో కానీ తల్లి మానసికంగా శారీరకంగా మంచిగా ఉండాలి ప్రెగ్నెన్సీ. సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్ట్రెస్కి గురి కాకుండా, డిప్రెషన్కి వెళ్ళకుండా, సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా స్ట్రెస్ దానివల్ల బేబీ కూడా చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందంటారు కాబట్టి ఎలా ఉండాలి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికంటే ఇంపార్టెంట్ నిద్ర. కనీసం 8 నుంచి 10 గంటలు నిద్రపోతే మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో 8 గంటలు, చివరికి 6 గంటలను నిద్రపోవాలి కంటిన్యూస్గా. క్వాలిటీ ఆఫ్ ద సెకండ్ విషయం మన వాళ్ళందరూ చెప్పేది ఇద్దరు మనుషులు తినాలి. సో అమౌంట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, మంచి అంటే నీళ్లు కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు, మంచి ఆహారం తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. 3 times మినిమం తీసుకోవాలి. 2 times స్నాక్స్ తీసుకోవాలి. అన్ని హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోన స్క్రీన్కి టైం ఇవ్వద్దు. అది మొబైల్ కానీ, టీవీ కానీ, సీరియల్, గాసిపింగ్ అంటే క్షమించాలి మీరు, అంటే బయట వాళ్ళు కూర్చొని ముచ్చట్లు కదా, అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు చిన్నగా నెగిటివ్ మాట్లాడినా మనం మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకని తల్లి ఆరోగ్యం ఉండడం కోసం అన్నెసరీ గాసిపింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఈ సీరియల్ చూడడం కానీ, సినిమాలు చూడడం కానీ నెగిటివ్. మనం చేసే బెస్ట్ చేయగలిగిన గొప్ప పని ఏంటంటే ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడం, వాళ్ళకి ఏదైనా మంచి అలవాట్లు, మంచి సంగీతం వినడం, వాళ్ళకి ఏదైనా హాబీ ఉందనుకోండి పెయింటింగ్ అట్లాంటివి చేయడం, అలాంటివి చేస్తే ఆ బిడ్డ మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది. మీరు నమ్మరు, మనది ఎంత గొప్ప దేశం అంటే, ఎంత కల్చర్ గొప్పదంటే తల్లి మానసికంగా ఆనందంగా ఉంచడం కోసం శ్రీమంతం చేస్తారు. శ్రీమంతం ఈ కాన్సెప్ట్ ఇంకెక్కడ ఉండదు ప్రపంచంలో. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ కాన్సెప్ట్ ఉండదు. సో మనం అంత జస్ట్ ఫోటోషూట్ లాంటిది కాదు. సో తల్లిని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఒక పండగ వాతావరణం, సెలబ్రేషన్ అట్లా చేయడం వల్ల తల్లి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అది అంటే పుట్టబోయే బిడ్డ వాళ్ళ వంశం మొత్తానికి, దేశం మొత్తానికి గొప్పవాడవుతాడనే ఉద్దేశంతో శ్రీమంతం చేస్తాం. సో ఎట్టి పరిస్థితులు కూడా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, బాధపడే పనులు అసలు చేయకూడదు, చిన్న చిన్న కంప్లైంట్స్ అసలు పెట్టుకోవద్దు. అంటే మనకు యూజువల్గా జరిగేది ఏంటి, భర్త మీద కంప్లైంట్ ఉంటుంది, అత్తమామల మీద కంప్లైంట్ ఉంటుంది, అమ్మా నాన్నల మీద కంప్లైంట్ ఉంటుంది. అవన్నీ వదిలేసేయాలి ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఒక గొప్ప బిడ్డకి జన్మనిస్తున్నాను, నా కర్తవ్యం ఏంటంటే హ్యాపీగా ఉండాలి మానసికంగా, శారీరకంగా అన్ని ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాహారం తీసుకోవాలి, మంచి తగినంత నీళ్ళు తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రెగ్నెన్సీని క్యారీ చేయాలి. అంటే వ్యాయామం కొన్ని చేసుకోవచ్చు, యోగాసనాలు ప్రెగ్నెన్సీలో కూడా చేయొచ్చు. అవి ఎక్స్పర్ట్స్ గైడెన్స్. ఎందుకంటే యోగాసనాలు అంటే అన్ని ఆసనాలు ఇలా అని అనుకుంటారు కదా, అందుకనే చిన్న జెంటిల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్ట దైవాన్ని పూజ చేసుకోవచ్చు, రోజు భజన్స్ లాంటివి అలవాటు చేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ వాకింగ్, బెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్. వాళ్ళు స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని నార్మల్గా నడవాలి. చాలామంది ప్రెగ్నెన్సీ ఏంటంటే స్పైన్ బెండ్ చేసి అట్లా నడుస్తారు, దానివల్ల వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువ వస్తుంటారు. సో స్ట్రైట్గా ఉండి జెంటిల్ వాకింగ్ చేయడం అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. సో ఎవరిని ఎక్స్పర్ట్స్ మనకు ఉండి ట్రైన్ చేయగలిగితే చిన్న చిన్న యోగాసనాలు చేస్తే తర్వాత నార్మల్ డెలివరీ అవ్వడానికి కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నార్మల్ డెలివరీ టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే సిజేరియన్ చేసుకుంటున్నారు. నార్మల్ డెలివరీ అంటే భయపడుతున్నారు, పెయిన్ తట్టుకోలేక. సో నార్మల్ డెలివరీ కావాలంటే ముందు నుంచి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా డెలివరీ కావాలంటే ఫస్ట్ తల్లి నార్మల్గా ఉండాలి. అంటే ఆమె హైట్ నార్మల్ ఉండాలి, పెల్విస్ సైజ్ నార్మల్ ఉండాలి, బిడ్డ లోపల నార్మల్గా ఉండాలి, సొంత నార్మల్ డ్యూరేషన్ కూడా ఉండాలి. 9 months కంప్లీట్ ఉండాలి, 37 weeks కంప్లీట్ అయి ఉండాలి. అలా ఉంటేనే నార్మల్ డెలివరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సడన్గా నార్మల్ డెలివరీ అని మంచిది ఖచ్చితంగా. ఇప్పుడు అబ్నార్మల్గా బయటకు రావడం అనేది అంటే అది అసహజం, ఎప్పుడైనా అసహజం. నార్మల్ డెలివరీ ప్రాసెస్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది బేబీస్కి.
ఆ ఒత్తిడికి లోనైనప్పుడు ఊపిరితిత్తులన్నీ గట్టిపడతాయి. ఆ వెజైనల్ కెనాల్ ద్వారా ట్రావెల్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా బేబీ లోపలికి తీసుకుంటుంది. అది గట్ హెల్త్కి, పేగుల ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. గట్ అనేది సెకండ్ బ్రెయిన్. అందుకని మనం ఏదైనా చెప్పేటప్పుడు గట్ ఫీలింగ్ అనేది ఎందుకంటే మెదడుతో సమానం. సో ఈ గట్ హెల్త్ అనేది మన ఆయుష్యం డిసైడ్ చేస్తుంది. సో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదే సిజేరియన్ ద్వారా వచ్చిన బేబీస్కి మంచి బ్యాక్టీరియా పొందే అవకాశం ఉండదు. సో నార్మల్ ఆ స్ట్రెస్కి లోనైనప్పుడు, ఆ ఒత్తిడికి లోనై బయటకు వచ్చిన బేబీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అట్లా ఉండాలంటే ఫస్ట్ తల్లి నార్మల్గా ఉండాలి, వాళ్ళ హైట్ నార్మల్గా ఉండాలి, పెరుగు సైజు నార్మల్గా ఉండాలి, అన్నీ నార్మల్గా ఉండే ప్రయత్నం చేయాలి. మనం నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేసి బేబీని ఇబ్బంది పెట్టకూడదు. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే నార్మల్ కావాలని ఫస్ట్ అన్ని నార్మల్గా ఉంటేనే నార్మల్ డెలివరీ ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ డాక్టర్ సలహా ప్రకారం సిజేరియన్ అవసరం అయితేనే చేస్తారు, అవసరమైతే చేయించుకోవాలి. సో ఆర్య జనని సమాజానికి ఏం నేర్పుతుంది? ఒకటేంటంటే ఎక్కడైనా సరే మనము ఏం చేస్తుంటాం, యూజువల్గా 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, అప్పుడు స్కిల్స్ ట్రైనింగ్ కోసం పోతారు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంతసేపు చదువుకునేదంతా వృధా. అప్పుడు కొద్దిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారు, అప్పుడు మళ్ళీ ట్రైనింగ్ కోసం వెళ్తారు. డాక్టర్ అయిపోతాడు, అప్పుడు ఏదైనా హాస్పిటల్ జాయిన్ మళ్ళీ స్కిల్ నేర్చుకుంటారు. ఇట్లా సమయం అంతా వృధా చేస్తున్నాం. లైఫ్ అంతా అయిపోయిన తర్వాత జీవితంలో ఎలా ఉండాలి, ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పి యుద్ధ భూమిలో ఎలా గెలవాలో చెప్పిన భగవద్గీతని జీవిత చరమాంకంలో అంతా అయిపోయిన తర్వాత నేర్చుకుంటాం. సో అలా కాకుండా ఒక మంచి సంపూర్ణమైన మానవుడు అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పొటెన్షియల్ ఉంటుంది లోపల, కంప్లీట్ డెవలప్మెంట్. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక పని చేస్తున్నాం అనుకోండి, నా కెపాసిటీ 100 అయితే నేను 10 చేస్తున్నాను. ఎందుకంటే లోపల ఉన్న కెపాసిటీ నాకు తెలియకపోవడం వల్ల. ఆ విషయము తల్లికి గన తెలిస్తే ఆమె సృష్టికర్త, ఆమె అనుకున్న దాని ప్రకారం ఆమె బిడ్డ రాగలరు. ఆమె ఆలోచన ప్రకారం అలాంటి గొప్ప బిడ్డని మనము పిల్లలు ఒక 20 years 25 years అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత చెప్పినా వింటలేరు అని మనం చాలాసార్లు బాధపడుతుంటాం అన్ని విషయాలు. కానీ చెప్పాల్సింది ఇప్పుడు కాదు, ఇక్కడ ఉన్నప్పుడు చెప్తే వింటారు. అభిమన్యుడు విన్నాడు, ప్రహ్లాదుడు విన్నాడు, అలెగ్జాండర్ విన్నాడు, వివేకానంద విన్నాడు, చాలా గొప్ప శివాజీ ఉన్నాడు. ఎలా స్పందిస్తారు అంటే బేబీ 18 నుంచి 20 వారాలప్పుడు పిల్లలకి అన్ని స్పష్టంగా వినిపిస్తాయి. 18 నుంచి 20 వారాలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అన్ని స్పష్టంగా వినిపిస్తాయి. బయట జరిగే అన్ని స్పందనలు వాళ్ళకి తెలుస్తాయి. ఒక చిన్న అంటే మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. శ్రవంతి గారు ఒక బేబీస్ని తీసుకొని 3-4 months బేబీస్ని ఒక ఇద్దరిని ఒక రూమ్లో పెట్టారు, ఒక ఇద్దరిని ఇంకో రూమ్లో పెట్టారు. ఒక ఇద్దరికి మంచి మ్యూజిక్, ఎట్లా అంటే అసలు చాలా మంచి మెలోడీస్ మ్యూజిక్ ఇద్దరికి ప్లే చేస్తారు. కొద్దిసేపు తర్వాత పిల్లలకు బోర్ పడుతుంది. 2 రూమ్లో ఉన్న వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక రూమ్లో వాళ్ళ మ్యూజిక్ చేంజ్ చేశారు, ఆయన పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకో రూమ్లో ఉన్న వాళ్ళు ఆ మ్యూజిక్ స్టాప్ చేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె హార్ట్ బీట్ రికార్డ్ చేసిన సౌండ్ని వినిపించారు. పిల్లలు కామ్ డౌన్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. ఇది మేము చాలా మంది తల్లులు చెప్తాం. వాళ్ళు ఏదైనా మంత్రాలు జపించుకున్నారు అనుకోండి, ఒక మంత్రం ఓం అని చెప్పుకున్నారు అనుకోండి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆమెకు స్ట్రెస్ఫుల్ అప్పుడు, లేదంటే ఏదైనా ఓం నమః శివాయ చెప్పుకున్నారు అనుకోండి, బేబీస్ 3-4 months డెలివరీ అయిపోయిన తర్వాత 3-4 నెలలు ఉన్నప్పుడు ఎక్సెసివ్ క్రై అనేది మెయిన్ కంప్లైంట్. ఏడుస్తున్నారని రాత్రులు తీసుకొస్తారు. మేము చెప్తాం, మీరు ఏదైనా ప్రెగ్నెన్సీలో అట్లా రిపీటెడ్గా చెప్పండి, చెప్పి చూడండి, వాళ్ళు కామ్ డౌన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫెమిలియర్ అవుతారు. అందుకని ప్రతిదీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫాదర్ని టచ్ చేయమంటాం, మాట్లాడమని చెప్తాం. ఆ స్పర్శ తెలుస్తుంది, ఆ మాటలు వింటారు స్పష్టంగా. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు స్పష్టంగా అన్ని వినిపిస్తాయి, అన్ని అర్థం అవుతాయి. వాళ్ళు క్రై అనేది వాళ్ళ లాంగ్వేజ్ తర్వాత కూడా అసలు అన్నిటికీ స్పందిస్తారు. ప్రతిదీ అప్పుడే రిజిస్టర్ అవుతుంది. అందుకనే ప్రతి బిడ్డ ఒక స్టాంపుతో పుడతారు, ఒక ఇంపల్స్ స్టాంప్ చేసుకుని వస్తారు. ఊరికే తర్వాత మనం మాడిఫై చేసేదంటే పైపైన మెరుగులు చేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. పైపైన డెకరేషన్ చేసుకోవడం అంటే. సో నిజంగా మనుషులు మారాలి అనుకుంటే మనం ఎక్కడ మార్పు తీసుకురావాలంటే తల్లి గర్భ సంస్కారం, తల్లి గర్భంలో నుంచే మనిషిని మార్చగలం. సో మార్చే శక్తి ఎవరికి ఉందంటే తల్లికి మాత్రమే ఉంది. సో ప్రెగ్నెన్సీని క్యాజువల్గా ఏదో అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అంటారని కాకుండా ఇప్పుడున్న యూత్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలి, పర్పస్ ఆఫ్ మ్యారేజ్ తెలుసుకోవాలి, ఆ రిలేషన్షిప్ గొప్పతనం తెలుసుకోవాలి. మనం సృష్టి కార్యం చేస్తున్నాము, చాలా గొప్ప పని చేస్తున్నాము, నా బిడ్డ మీద ఈ దేశం ఈ ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో నేను ఒక మంచి మనిషిని కంటాను, ఇప్పుడు సైంటిస్ట్ని కంటాను, ఒక మంచి ఋషిని కంటాను, మంచి ఏదైనా మంచి డాక్టర్ని కంటాను. ఏదైనా మందులు లేని వ్యాధులు చాలా ఉంటాయి,
వీటికి మందు కనిపెట్టే బిడ్డను కంటాను నేను నిజంగా తల్లి సంకల్పం చూస్తుంటే అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. అది మన చరిత్రలో చాలా వరకు చూసాం. ఏదైనా ముందు నుంచే మంచి ఆలోచన తల్లి ఉంటే సంకల్పం, మంచి బిడ్డ. తల్లి సంకల్పాన్ని బట్టి బిడ్డ తయారవుతారు. ఓకే, అంటే తండ్రి పాత్ర అప్పుడు ఏముండదు, తర్వాతనే తండ్రి పాత్ర ఉంటుంది. అంటే కుటుంబ వాతావరణం అంతా కలిపి కదా. సో ప్రధానంగా తల్లి మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో అన్నప్పుడే మంచి ఆలోచన, మంచి ఫుడ్, ఎనీథింగ్ ఏదైనా మంచి బేబీ రావాలంటే ముందు నుంచే ప్రొసీడ్ కావాలి, ఒక మంచి అలవాట్లు ఉండాలి. సో ఇప్పుడు చాలా మంది కూడా స్కానింగ్ తీసుకుంటారు. ఒక 2 monthsకి ఒకసారి స్కానింగ్, 5 monthsకి ఒకసారి, లేకపోతే డెలివరీ టైంలో స్కానింగ్. అసలు స్కానింగ్ ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు తీస్తారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు? అయితే కొన్ని వ్యాధులు ఇప్పుడు కొంతమందికి హార్ట్లో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటుంది, దానికి పుట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఉండదు. కొంతమందికి మెదడు ఏర్పడడంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని అవయవాలు పూర్తిగా ఏర్పడవు. వాళ్ళు ఎవరైతే పుట్టిన తర్వాత వయబుల్ గారో, అంటే వాళ్ళు బతకడం కష్టం అవుతుంది, అలాంటి వాళ్ళని గుర్తించడం కోసం ఫస్ట్ యూజువల్గా అంటే ప్రధానంగా స్కాన్ చేసుకుంటాం. గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ప్లస్ అబ్నార్మాలిటీస్ని గుర్తించడానికి. చాలా మంది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, చాలా చిన్న సమస్యను కూడా స్కానింగ్ పచ్చిగడుతుంది, స్కానింగ్లో కనిపిస్తుంటుంది. అవన్నిటిని చూసి వీళ్ళు గూగుల్లో చదివి, చాట్ జీపీటీలో కానీ చదివి చాలా ఆందోళన చెంది చాలాసార్లు డాక్టర్ షాపింగ్ చేస్తుంటారు. సో నా సలహా ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ పేరెంట్స్కి మీరు ఆ పని చేయకండి. ఎందుకంటే స్కానింగ్ 100% నార్మల్ అని చెప్పినా 5 to 10% వేరియేషన్ ఉంటుంది. అది నార్మల్, అది నేచురల్. ఆ వేరియేషన్ డిసీజ్ కాదు. ఇప్పుడు కిడ్నీలో వాపు ఉంది, మెదడులో వాపు ఉంది, హార్ట్లో చిన్న హోల్ ఉంది, ఇవన్నీ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. మీరు ఎవరైతే ఒక్క డాక్టర్, మీ కన్సల్టెంట్ ఎవరిని గైనకాలజిస్ట్ అంటారో, మీకు అంతా ఇబ్బంది ఉంటే పీడియాట్రిషియన్ ఒకసారి టీఫా స్కాన్ చూపించి ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా, పుట్టబోయే బిడ్డకి ఏదైనా సమస్య ఉందా అని ఫీటల్ మెడిసిన్ వాళ్ళు కానీ పీడియాట్రిషియన్ డాక్టర్ కానీ ఒకసారి అడగండి. కానీ వాటిని పట్టుకొని చాలా ఆందోళన చెంది చాలామంది డిప్రెషన్ గురయ్యి అదంతా కూడా బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. సో నా సలహా ఏంటంటే మీకు ఏదన్నా అట్లా ఉంటే మీరు ఫస్ట్ మీరు 10-15 సంవత్సరాలు చదువుకున్న డాక్టర్ పనిని మీరు 5 నిమిషాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎవరైనా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ కన్సల్ట్ అవుతే వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతూనే స్కానింగ్ అవసరం అంటారు. ఆ స్కానింగ్ తీసేటప్పుడు కూడా దానివల్ల కూడా ప్రమాదం ఉంది లోపల బేబీకి అని అంటున్నారు. దానికి ఎంతవరకు నిజం? గైడ్లైన్స్ ప్రకారం మినిమం 3 స్కాన్స్ కంపల్సరీ. స్కాన్ అనేది అల్ట్రాసౌండ్, దానిలో రేడియేషన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది బేబీకి మదర్కి అందరికీ సేఫ్. మన ఎక్స్రే, సిటీ స్కాన్లు హార్మ్ఫుల్, కానీ ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఏమి సేఫ్. యూజువల్గా అల్ట్రాసౌండ్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీ మహిళ ఫుడ్తో పాటు ఎలాంటి మందులు వాడితే బాగుంటుంది? శ్రవంతి గారు, ఒకటి రూల్ ఏంటంటే మెడిసిన్ ఎప్పుడైనా మెడిసిన్, అన్లెస్ డాక్టర్ రాస్తే తప్ప మల్టీవిటమిన్ కూడా తీసుకోవద్దు. మొత్తం డాక్టర్ని అడిగిన తర్వాతనే పాటించాలి. పారాసిటమాల్ తీసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ 3 months ఏదైతే ఉందో చాలా క్రిటికల్ ఫేజ్. అప్పుడు అన్ని అవయవాలు ఏర్పడే స్టేజ్, స్టార్టింగ్ స్టార్ట్. అప్పట్లో ఒక చిన్న ఇన్సల్ట్ జరిగినా శరీరానికి పర్మనెంట్ లాస్ అవుతుంది. ఈవెన్ రూల్ ప్రకారం వెళ్తే ఈవెన్ మల్టీవిటమిన్స్ కూడా అడ్వైజబుల్ కాదు ఫస్ట్ 3 months అప్పుడు. కాకపోతే మన వాళ్ళు కంప్లీట్గా ఫిట్గా ఉండలేరు కాబట్టి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. అందరికీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మల్టీవిటమిన్, తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఐరన్, ఇవన్నీ రెగ్యులర్గా వాడిపిస్తాం. ఎందుకంటే నార్మల్ మదర్ నార్మల్ లేరు కాబట్టి. సో సొంతంగా వాడుకోవద్దు అసలు. డాక్టర్ ఏవైతే చెప్తే అవి ఖచ్చితంగా వాడుకోవడం మంచిది. యూజువల్గా ఇవే ఉంటాయి: ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్. బేబీ బలానికి, మదర్ బలానికి మాత్రం వేరే మందులు వాడవు. ఒకవేళ వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమైనా వాడచ్చా? హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రెగ్నెన్సీలో కొన్ని మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫిట్స్ ఉందనుకోండి, తల్లికి మూర్ఛ వ్యాధి ఉంది, ఆమె ప్రెగ్నెంట్ అయింది, కొన్ని రకాల మూర్ఛ వ్యాధి మందులు వాడద్దు. వాళ్ళకి మందు మాడిఫై చేస్తారు. ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడిసిన్. సపోజ్ వేరే ప్రాబ్లం టీబీ ఉంది, అప్పుడు ఏం మందులు మార్చాలి అనేది చూసుకుంటారు. ఏదైనా జ్వరం వచ్చింది, చాలా తీవ్రంగా టైఫాయిడ్ వచ్చింది, అప్పుడు ఏం మందు వాడాలి, మామూలుగా వాడే మందులు వాడకూడదు, అట్లా డాక్టర్ డిసైడ్ చేస్తారు. అందుకోసమని మనం కాంప్లికేట్ చేసుకోవద్దు. మనకు నచ్చిన మెడిసిన్ అంతా వేసుకోకూడదు. అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వేసుకోవడం అలవాటు ఉంటుంది. ఇప్పుడు వామిటింగ్ వస్తుంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటా, కడుపు వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటా, అట్లా అసలు ప్రెగ్నెన్సీలో పొరపాటును కూడా చేయకండి. డాక్టర్ సలహా తీసుకోకుండా ఏం మెడిసిన్ వాడకూడదు, ఇంక్లూడింగ్ మల్టీవిటమిన్ కూడా డాక్టర్ చెప్తేనే వేసుకోండి. ఏదైనా కూడా డాక్టర్ అడిగిన తర్వాతనే చిన్న ట్యాబ్లెట్ కూడా పర్మిషన్ తీసుకొని వేసుకోవాలంట. అంటే ఎందుకంటే అది ఒక్కొక్కసారి చాలా డిజాస్ట్రస్ అవుతుంది. అంటే ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక థాలిడోమైడ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ చాలా డిసీజెస్కి వాడితే అది వండర్ డ్రగ్ అని అనుకున్నారు. అది వాడిన తర్వాత కొన్ని వేల మంది పిల్లలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు. తర్వాత తెలిసింది ఈ ట్యాబ్లెట్ వల్ల అని చెప్పి.
ఓకే. ఇప్పుడు అంటే బ్యాన్ చేయలేరా టాబ్లెట్స్? చేశారు. చేశారా? ఆ, కానీ అఫెక్ట్ అయిన పిల్లల పరిస్థితి అవును. సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఓకే. అందుకని చెప్తున్నాను మనం ఏదంటే అది టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్నది చాలా గొప్ప పని, సృష్టికార్యం, ఒక జీవం. ఆ బేబీకి ఏదైనా అయితే లైఫ్ టైం మనం సఫర్ అవుతాం. కాబట్టి చాలా చిన్న విషయాలు కదా, డాక్టర్స్ అందుబాటులో ఉంటారు కదా, అవును. సలహా తీసుకొని చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు బేబీ పుట్టి డెలివరీ అయిన తర్వాత చాలా మంది కూడా మా బాబుని బుగ్గ కింద పెట్టారు, పసిడికలు అయినా అని చెప్పేసి అంటున్నారు. అసలు అది ఎందుకు అలా రావడం గల కారణాలు ఏంటి? యూజువల్గా బరువు నార్మల్ ఉన్న బేబీస్కి అన్ని నార్మలే ఉంటాయి. హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది, బుగ్గల కింద పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, జాండీస్ లాంటివి కూడా రాదు. అలా వచ్చిందంటే బేబీకి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాలు సరిపోకుండా ఉండాలి, లేదంటే ఇన్ఫెక్షన్, పాలు సరిగ్గా ఇవ్వకపోతే డీహైడ్రేషన్ వల్ల జ్వరం వస్తుంది, డీహైడ్రేషన్ వల్ల కూడా జాండీస్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల జాండీస్ వస్తుంది. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే అడ్మిట్ అవుతారని. నార్మల్ డెలివరీ అయినా నార్మల్ వెయిట్ ఉన్న బేబీస్కి యూజువల్గా ఏం హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే. సో కొంతమంది కూడా పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. ఎందుకు అలా? ఎందుకు తక్కువ బరువుతో పుడతారు? ఎందుకంటే ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా కొంతమంది 7 monthsలోనే డెలివరీ అయిపోతారు. అప్పుడు బేబీ ఏంటంటే తక్కువ బరువు ఉంటారు. సో అందుగల కారణాలు ఏంటి? ఒకటి ఫస్ట్ థింగ్ అంటే మామూలుగా ఫాదరు మదరు ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ విషయము తల్లికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, థైరాయిడ్ ఉందనుకోండి, ఇతరమైన సమస్యలు ఏమైనా ఉంటే అది బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని బరువునే కాదు, ఉమ్మనీరు, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి డిసైడ్ చేస్తాయి. సో ఏదైనా ముందు జాగ్రత్తగా ఉండాలి. తల్లి అయినా తండ్రి అయినా ముందు జాగ్రత్త ఉంటే బేబీ హెల్తీ బేబీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎగ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, అబార్షన్ కూడా అయిపోవచ్చు ఫస్ట్ 3 months. అందుకే చెప్తాను, సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ముందే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్గా క్యాజువల్గా అట్లా ప్రెగ్నెన్సీ అయ్యి గ్రోత్ అవ్వడం అనేది మంచి విషయం కాదు. మనం ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా పెళ్ళి అయిన తర్వాత అంటే ఇక ప్లాన్ చేసుకోవాల్సిందే. పిల్లల కోసం మనం ఏ విధంగా ఉండాలని ఇద్దరు పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్లాన్ చేసుకుంటేనే హెల్తీ బేబీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హెల్తీ బేబీ రావాలంటే ముందు నుంచే మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అలాగే వ్యాయామం చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అలాగే స్లీపింగ్ కూడా ఎక్కువ ఉండాలి. ఎంత వ్యాయామం చేసినా ఏవి చేసినా కూడా ముఖ్యంగా మానసిక ప్రశాంతత చాలా అవసరం ప్రెగ్నెన్సీ మహిళకి. సో ప్రతి ఒక్కరు మహిళ కూడా పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత కూడా ప్లాన్ ప్రకారం ఒక డిజైన్ పెట్టుకొని ప్రొసీడ్ కండి. ముఖ్యంగా ఒక హెల్తీ బేబీ కావాలంటే కూడా ఫుడ్, హెల్తీ స్లీపింగ్, వ్యాయామం, వాటర్, మానసిక ప్రశాంతత ఉంటేనే ఒక హెల్తీ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇది గుర్తుంచుకొని డిజైన్ చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను శ్రవంతి, చూస్తూనే ఉండండి బలం టీవీ.